In the previous class, we are discussed about fifth chapter in Senior Inter Economics, that is industrial sector. In that chapter, we are explained various topics: 48 resolution, 56 resolution, 1991 industrial policy, national manufacturing policy, special economic zones, industrial backwardness, micro, small, medium enterprises act, industrial estates, and also various industrial sources of finance in a detailed way. ఇంతకుముందు మనం ముగించినటువంటి ఆ యొక్క అధ్యాయంలో 48, 56, 91 పారిశ్రామిక విధాన తీర్మానాలతో పాటుగా జాతీయ తయారీ విధానము, ప్రత్యేక ఆర్థిక మండలులు, భారతదేశంలో పరిశ్రమలు ఎందువల్ల వెనకబడ్డాయి, అలాగే సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన సమాచారము, పారిశ్రామిక క్షేత్రాలు, అదేవిధంగా పరిశ్రమలకి విత్త సహాయాన్ని చేసేటువంటి అనేక రకాల బ్యాంకుల గురించి మనము సవివరంగా అధ్యయనం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ చాప్టర్లో ఉన్నటువంటి ముఖ్యమైన టాపిక్స్ అన్నీ కూడా విద్యార్థులు ఒకసారి రివైజ్ చేయమని చెప్పడం జరిగింది. ఓకే, నౌ ఐ ఆమ్ మూవ్ ఫార్వర్డ్ విత్ నెక్స్ట్ చాప్టర్, దట్ ఈజ్ యూనిట్ 6, టెరిషరీ సెక్టార్ ఆర్ సర్వీస్ సెక్టార్. Every country's economy consists of three types of sectors, namely agriculture, industries and service sectors. ఏ దేశ ఆర్థిక వ్యవస్థను చూసినా మనకి 3 రకాల రంగాలు సమ్మిళితంగా కనపడతాయి. ప్రాథమిక రంగంగానేమో వ్యవసాయ రంగము, ద్వితీయ రంగంగానేమో పారిశ్రామిక రంగము, తృతీయ రంగంగానేమో సేవలు లేదా మనకున్నటువంటి ఈ యొక్క రంగాలు ఉంటాయన్నమాట. ఎక్కడ చూసినా కానీ అగ్రికల్చరల్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ టెరిషరీ సెక్టార్. టెరిషరీ సెక్టార్నే మరొక రకంగా మనము సర్వీస్ సెక్టార్గా సంబోధిస్తూ ఉంటాం. ఎవ్రీ కంట్రీస్ ఎకానమీ కంప్రైజెస్ ఆఫ్ దీస్ టైప్ సెక్టార్స్. ఇలాంటి 3 రంగాల కలయిక లేకుండా మనకి ఎకానమీ అనేది ఫుల్ఫిల్ కాదు. ఆర్థిక వ్యవస్థ అని పిలిచాము అంటే తప్పనిసరిగా ఈ 3 రంగాలు కలిసి ఉండాలి. So far we are discussed about our primary sector, agricultural sector in our syllabus, and secondary sector, that is industrial sector in our syllabus. Now we are discuss with service sector or tertiary sector. Under that service sector we are having so many topics like importance of service sector, infrastructural facilities like energy, coal, telecommunications, transportation, okay, infrastructural facilities, etc. Under that insurance industry, banking industry, we are ready to cover along with software expansion and also science and technology in our chapter. Okay, now I move forward with the first topic, that is importance of tertiary sector. తృతీయ రంగము లేదా సేవల రంగము యొక్క ప్రాముఖ్యత. Tertiary sector include economic services such as transport, communication, electricity, banking, insurance, etc. All these are included in tertiary or services industry as the economy one part. భారత ఆర్థిక వ్యవస్థలోనే కాదు, ప్రపంచ ఏ దేశ ఆర్థిక వ్యవస్థలో చూసినా మనకి రవాణా రంగము, సమాచార సదుపాయాలు, విద్యుత్ శక్తి సదుపాయాలు, బ్యాంకింగ్ మరియు బీమా సేవలన్నీ కూడా ఈ 3వ రంగమైనటువంటి సేవల రంగంలో కలిసి ఉంటాయి. డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ నేషన్ డైరెక్ట్లీ డిపెండ్ అపాన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. దీస్ 2 సెక్టార్స్ ఇన్ టర్న్ డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ఎకనామిక్ వేరియస్ సోషల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది టెరిషరీ సెక్టార్. అగ్రికల్చర్ డెవలప్ అవ్వాలన్నా, ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలన్నా ఈ రెండిటి యొక్క డెవలప్మెంటు మళ్ళీ ఈ యొక్క టెరిషరీ సెక్టార్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈ యొక్క ప్రత్యేక అంశాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ సేవల రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మనము గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ ద పాయింట్ హియర్? అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ సెపరేట్లీ డెవలప్డ్ ఈచ్ అదర్, బట్ దీస్ 2 సెక్టార్స్ డెవలప్మెంట్ మస్ట్ బీ డిపెండ్ అపాన్ ది అవైలబిలిటీ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ టెరిషరీ సెక్టార్ ఆన్ ది హోల్. పైన ఉన్నటువంటి 2 రంగాల యొక్క అభివృద్ధి తృతీయ స్థాయిలో ఉన్నటువంటి సేవల రంగం యొక్క అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము.
నెక్స్ట్ ఇంపార్టెన్స్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది టెరిషరీ సెక్టర్? ఇట్స్ షేర్ ఇన్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయోత్పత్తిలో దీని యొక్క వాటా ఎలా ఉందో ఇక్కడ చూస్తాం. ది షేర్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ ఇన్ జీడిపి ఈజ్ హై ఇన్ మెనీ కంట్రీస్. ఇన్ ఇండియా ది షేర్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 51.3% ఇన్ 2001, 57.0% ఇన్ 2003. 13 సంవత్సరాల కాలంలో టెరిషరీ సెక్టార్ వల్ల మనకు వచ్చే జీడిపి కాంట్రిబ్యూషన్ ఎంత అనుకుంటున్నామండి? 51% నుంచి 57%కి పెరిగింది. అంటే సగానికంటే ఎక్కువ జీడిపి ఒక థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి సర్వీస్ సెక్టార్ ద్వారానే మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే పైన ఉన్నటువంటి అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీస్ కానీ మనకు మిగిలినటువంటి 49% కానీ 43% కానీ కాంట్రిబ్యూట్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అంటే గ్రేటర్ ప్రపోర్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? సర్వీస్ సెక్టార్ నుంచే వస్తుంది. ఇది ఉండటానికి థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి సెక్టార్ అయినా కాంట్రిబ్యూషన్ విషయంలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఎందుకని? ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వర్ధమాన దశలోనూ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలోనూ ఉంది. కాబట్టి ఇది సేవల రంగం యొక్క స్థూల దేశీయోత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగా ఈ తృతీయ రంగంలో అభివృద్ధి పెరిగి 57% దీని యొక్క జీడిపి మనము ఇంక్రీజ్ చేసుకోవటం అనేది జరిగింది. ఇది షేర్ ఇన్ జీడిపి. ఓకే. నెక్స్ట్, వాట్ అబౌట్ ది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ త్రూ సర్వీస్ సెక్టర్? సేవల రంగంలో ఉద్యోగావకాశాల కల్పన పరిస్థితి ఎలా ఉన్నది? యాజ్ ఫార్ యాజ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ కన్సర్న్, ఇట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 24% ఇన్ 2001 టు 28.1% ఇన్ 2013. 24% నుంచి 28.1%కి మనము ఈ సేవల రంగంలో ఉద్యోగావకాశాల యొక్క శాతాన్ని పెంచుకోవటం అనేది జరిగిందనమాట. ఇది ఎంప్లాయ్మెంట్ జనరేషన్. కాకపోతే ఇక్కడ ఏంటి, ఎడ్యుకేటెడ్ యూత్ మాత్రమే ఇక్కడ ఎంప్లాయ్మెంట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. వితౌట్ ఎడ్యుకేషన్ we may not having any placements in this type of sector because it is modern sector, it is well developed sector. ఇది అధునాతన రంగము కాబట్టి కన్వెన్షనల్ సెక్టార్ కాదు మన వ్యవసాయ రంగం లాగా. అందువల్ల మోడర్న్ సెక్టార్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తప్పనిసరిగా అవసరం అవుతాయి. వీటితో పాటుగా స్కిల్స్, నాలెడ్జ్ అనేది కూడా కొంతవరకు రిక్వైర్మెంట్గా ఉంటుంది. నైపుణ్యాలు, పరిజ్ఞానము, విద్యార్హతలు కూడా ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ అర్హతలను కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రమే మనము ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఓకే అండి. నెక్స్ట్ వన్, షేర్ ఇన్ టోటల్ ఎక్స్పోర్ట్స్. వాట్ అబౌట్ ది ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ది టెరిషరీ సెక్టార్ ఇన్ అవర్ కంట్రీ? యాజ్ ది మ్యాటర్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ కన్సర్న్డ్ from the tertiary sector in our country, the total exports of India raised from 27.9% in 2001, increased to 32.5% in 2013. ఈ విధంగా అన్నమాట. 27.9% ఏమో 2001లో ఉన్నాయండి భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎగుమతులు. వీటి యొక్క శాతం 32.5%కి పెరిగింది. ఎప్పటికల్లా? 2013 అందుకని ఇక్కడ కూడా మనము ఒక 6% గ్రోత్ని నమోదు చేసుకోవటం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్ కన్నా, అగ్రికల్చర్ సెక్టార్ కన్నా సర్వీస్ సెక్టార్ కొంతవరకు వేగవంతమైనటువంటి వృద్ధిని నమోదు చేసుకుంటుందని స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ మనకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. ఓకే. సుస్పష్టమైనటువంటి గణాంక సమాచారం ద్వారా వ్యవసాయ రంగం కంటే, పారిశ్రామిక రంగం కంటే ఇక్కడ మనము ఏంటి ఎగుమతుల విషయంలో తృతీయ రంగం ద్వారా వేగవంతమైన వృద్ధిని నమోదు చేసుకుంటున్నట్టుగా మనకి తెలుస్తున్నది. ఓకే. హియర్ వీఆర్ ఎక్స్ప్లెయిన్డ్ వాట్ అబౌట్ ది షేర్ ఆఫ్ జీడిపి ఇన్ సర్వీస్ సెక్టార్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్టేటస్ ఇన్ ది సర్వీస్ సెక్టార్ అండ్ ఆల్సో ఎక్స్పోర్ట్ కండిషన్స్ ఇన్ అవర్ సర్వీస్ సెక్టార్. ఎగుమతుల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఉద్యోగ కల్పన అవకాశాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా స్థూల దేశీయోత్పత్తి మన యొక్క సేవల రంగంలో ఎలా ఉందనేది ఇక్కడ మనం ప్రత్యేకంగా దృష్టి సారించాము. విద్యార్థులు కూడా ఈ గణాంక సమాచారాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్,
The importance of service sector is growing across the world. Service sector is the major role for the social and economic growth of the country. భారతదేశంలో ఉన్నటువంటి సేవల రంగము లేదా సర్వీస్ సెక్టార్ యొక్క వృద్ధి అనేది ప్రపంచ సేవల రంగంతో పోటీపడి ఇక్కడ నమోదు చేసుకోవటం గమనిస్తున్నాము. అందువల్ల దేశం ఎకనామికల్గా అభివృద్ధిలో ఉందా లేదా అనేది కనబెడితే సర్వీస్ సెక్టార్ విషయంలో మనము అతి స్వల్ప కాలంలోనే మెరుగైన స్థానానికి వృద్ధిని నమోదు చేసుకున్నట్లుగా మనం గమనించాలి. అందువల్ల సాంఘిక మరియు ఆర్థిక పరమైన విషయాల్లోనే కాకుండా మిగిలినటువంటి ఆర్థికాభివృద్ధి రంగాల్లో కూడా భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు నడుస్తుందని ఇక్కడ మనకు సాక్ష్యాలతో వివరించడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ రోల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, సో ఫార్ we are discussed about service sector or tertiary sector importance in countries economy like India. భారత ఆర్థిక వ్యవస్థలో సేవల రంగము లేదా తృతీయ రంగము యొక్క ప్రాముఖ్యతను ఏంటో మనము ఇప్పుడు దాకా చూసాము. ఎందుకని? చాప్టర్ హెడ్డింగే అది కాబట్టి చాప్టర్కి అదొక ఇంట్రడక్షన్ లాంటి టాపిక్ అన్నమాట. ఏదైనా ఒక కొత్త విషయాన్ని మనం ప్రారంభించబోయే ముందు పరిచయం చేసుకుంటాం కదా, అలాంటి టాపిక్కే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్, వాట్ అబౌట్ ఇట్స్ జీడిపి కాంట్రిబ్యూషన్ అండ్ ఇట్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ and also its export level etc. we are verified so far. Okay, next aspect infrastructure. అవస్థాపన సౌకర్యాల యొక్క స్థాయి. అవస్థాపన సౌకర్యాలను బట్టే మనకు ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది. వితౌట్ ప్రొవిజన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఇన్ వన్ కంట్రీ we may not improve our economical growth. Okay, the provision of quality of infrastructure services is a necessary condition for achieving sustained economic growth. What is the meaning of the word here sustained? Suitable or equal అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ సరైనటువంటిది, దేశంలో ఉన్నటువంటి పాపులేషన్ నెంబర్ ఎంతైతే ఉంటుందో ఆ పాపులేషన్ నెంబర్కి మ్యాచ్ అయ్యేటువంటి నెంబర్ని మనం ఇక్కడ డెవలప్ చేసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ కేటగరైజ్డ్ ఇంటూ 2 groups. They are economic infrastructure and social infrastructure. The infrastructure which develops our economy as a whole is called as economic infrastructure. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని సమూలంగా అభివృద్ధి పదంలో నడిపించడానికి ఏ అయితే కావాలని మనం అనుకుంటూ ఉంటామో ఆ యొక్క అంశాలన్నింటినీ కలిపితే ఏమంటాము? ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పిలుస్తాం. సెకండ్ ఆస్పెక్ట్ ది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో ప్లేస్ an important role for the changing of the behavioral ground, attitudinal grounds of the people in the country. ప్రపంచంలో కానీ దేశంలో కానీ అభివృద్ధిలోకి వెళ్ళాలి అంటే ఆ దేశంలో మానవుల యొక్క ఆలోచన విధానాలు, వివిధ విషయాలకు సంబంధించినటువంటి వాటి మీద ఉన్నటువంటి దృక్పథాల్లో కూడా వాళ్ళ యొక్క వివరణ అనేది సరిగా ఉండాలి. అలాంటి వాటిని మార్చే విధంగా ఉపయోగపడేదే ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. ఆర్థికంగా అభివృద్ధిలోకి వెళ్ళడానికి ఉపయోగపడేది ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సొసైటీలో ఉన్నటువంటి బ్యాడ్ బిలీవ్స్, ఒక మూఢనమ్మకాలు కానీ కన్వెన్షన్స్ కానీ ఇంకా ఆర్థోడాక్సికల్గా ఆలోచించడం కానీ ఇలాంటి వాటన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలి అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసాం, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా గమనించాం అన్నమాట. ఓకే, దీస్ కన్సిస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆస్పెక్ట్ ఎనర్జీ. ఎనర్జీ అంటే మనందరికీ తెలుసండి, శక్తి వనరులు. శక్తి మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సమాజంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి వస్తు సేవలను ఉత్పత్తి చేయాలంటే వి రిక్వైర్ ఎనర్జీ టు ప్రొడ్యూస్. ఉత్పత్తి చేయాలంటే ఉత్పాదక సమర్థత కావాలి మనకి. కోల్ బొగ్గు ద్వారా, ఎలక్ట్రిసిటీ కరెంటు, ఆయిల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్, పెట్రోలు డీజిల్ లాంటి ఒక ద్రవ పదార్థాల ద్వారా, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ మనకు తెలుసు కదండి, గ్యాస్ ఇలాంటి వాటి ద్వారా ఎనర్జీని మనము సమీకరించుకుని అనేక రకాల ఉత్పాదక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. ఫర్ ది పర్పస్ ఆఫ్ నీడ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కంట్రీ పీపుల్ ఇన్ ద సొసైటీ. దేశంలో నివసించే ప్రజలందరికీ కూడా పొద్దున్న లెగిస్తే అనేక రకాల వస్తువులు కావాలి, వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలి అంటే.
వాటన్నిటిని మనం తయారు చేయాలంటే వి రిక్వైర్ సమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ. ఆ యొక్క ఎనర్జీ మొత్తాన్ని వివిధ రూపాల్లో మనం సమీకరించుకుని ఫ్యాక్టరీల్లో కానీ, కార్ఖానాల్లో కానీ, పెద్ద పెద్ద పరిశ్రమల్లో కానీ మనం వాడబడటం అనేది జరుగుతుంది. సెకండ్ వన్, ట్రాన్స్పోర్ట్, రోడ్స్, రైల్వేస్, షిప్పింగ్ అండ్ సివిల్ ఏవియేషన్. రవాణా అనేది అనేక రకాల మార్గాల్లో జరుగుతుంది. అది రోడ్డు రవాణా జరగవచ్చు రైలు మార్గాల ద్వారా, అలాగే మనకి నీటి రవాణా, షిప్పింగ్ అండి మనకు తెలుసు బోటింగ్ ద్వారా జరుగుతూ ఉంటుంది. సివిల్ ఏవియేషన్, వాయు మార్గంలో కూడా ఇలాంటి రవాణా అనేది మనకి జరుగుతూ ఉంటుంది. ఈ రోజున కార్గో ఫ్లైట్స్ని కూడా మనం వింటున్నామండి. అలాగే వార్ వెపన్స్ను కూడా మనం ఏరోప్లేన్స్ రూపంలో ట్రాన్స్పోర్ట్ చేసుకునేటువంటి టెక్నాలజీని మనం ఇక్కడ అభివృద్ధి చేసుకున్నాము. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ అండర్ ది ట్రాన్స్పోర్ట్ యాక్టివిటీ, రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్వే ట్రాన్స్పోర్ట్, షిప్పింగ్ అండ్ సివిల్ ఏవియేషన్ ఎక్సెట్రా ఆర్ ది మేజర్ areas which are having our necessity to complete our needs in our life. Third aspect is communications, సమాచారాలు. ఏదైనా ఒక సమాచారాన్ని ఒక చోట నుంచి ఒక చోటకు చేరవేయాలి అంటే పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్, టెలిఫోన్స్, టెలికమ్యూనికేషన్స్. ఆల్రెడీ టెలిగ్రామ్ అనే దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసిందండి. మనకి ఈ రోజున సెల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ అనేవి వచ్చాయి. వీటి ద్వారా కూడా గవర్నమెంటు ఎక్కడ ఉన్నటువంటి సమాచారాన్నైనా ఎక్కడికైనా మనం చేరవేసేటువంటి పరిస్థితి ఈ రోజున ప్రపంచం 4 దిక్కుల నుంచి కూడా మనకు అందుబాటులో ఉన్నది. ఏ దేశంలో ఏం జరిగింది, ఎక్కడ సమాచారాన్ని ఎక్కడికి చేరవేయాలనేది మనకి ఈ రోజున మనకి ఫింగర్ టిప్స్ మీద జరిగిపోతూ ఉన్నదన్నమాట. అందువల్ల విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఎట్ వరల్డ్ లెవెల్ వీఆర్ రెడీ టు రీచ్ ది కమ్యూనికేషనల్ క్యాపబిలిటీస్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ అండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఈ రోజున పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ఫలితంగా ప్రపంచంలో ఎలాంటి సమాచారాన్నైనా కోతవేటు దూరంలో, క్షణాల కాలంలో అన్ని దేశాలకు వ్యాప్తి చేసుకునే విధంగా ఈ రోజున టెక్నాలజీ అందుబాటులో ఉంది. అందుకని ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమేమి చూసాం మనం? ఎనర్జీ, శక్తి వనరులను చూసాం. ట్రాన్స్పోర్ట్, రవాణాకు సంబంధించినటువంటి విషయాలు గమనించాం. సమాచారానికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ డివైసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్ ఆఫ్ రోడ్వేస్. ది ప్రిన్సిపల్ మోడ్ ఆఫ్ కనెక్టివిటీ బిట్వీన్ ప్లేసెస్ ఈజ్ రోడ్వేస్. ఎక్కడైనా సరే తాతల కాలం నుంచి మనం గమనించినట్లయితే ఒక రవాణా అనేది జరగాలి అంటే ఫస్ట్ మనం ఇచ్చేటువంటి ప్రయారిటీ ఏంటండి? రోడ్స్ అన్నమాట. రోడ్డు రవాణా మార్గాల గురించే మాట్లాడుకోవటం అనేది జరుగుతుంది. వితౌట్ ది డెవలప్మెంట్ ఆఫ్ రోడ్స్ వీ మే నాట్ ట్రాన్స్పోర్ట్ పీపుల్ ఆర్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఇన్ అడిషన్ టు క్యారింగ్ ట్రాఫిక్ ఇండిపెండెంట్లీ, ది రోడ్వేస్ ఆర్ ది మెయిన్ ఫీడర్స్ టు ది రైల్వే, పోర్ట్స్ అండ్ హార్బర్స్. రోడ్డు రవాణా లేకుండా రైలు మార్గాల్లో సరుకును మనం పంపించాలి అన్నా, అలాగే ఓడరేవుకు సరుకును మనం పంపించాలి అన్నా హార్బర్స్ అండి. ఈ విధంగా ఉన్నటువంటి అనేక రకాల లోడింగ్, అన్లోడింగ్ పాయింట్స్కి మనం గూడ్స్ని చేరవేయాలి అంటే కంపల్సరీగా ఫస్ట్ మనకేముండాలి? ఫీడర్స్గా ఏముండాలి? మెయిన్ ప్రిన్సిపల్ మోడ్ ఆఫ్ కనెక్టివిటీ ఏంటి? ఈ యొక్క రోడ్వేస్ మాత్రమే. అందువల్ల ఎప్పటి నుంచో మన యొక్క రవాణా అవసరాలను తీరుస్తున్నటువంటి సాధనాలు ఏంటంటే ఈ యొక్క రోడ్డు మార్గాలు మాత్రమే. ఇండియా హ్యాజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్స్ ఇన్ ద వరల్డ్, స్ప్రెడ్ ఓవర్ 48.65 lakh కిలోమీటర్స్ అండి. 48.65 lakh కిలోమీటర్స్, 48.65 లక్షల కిలోమీటర్ల రోడ్డు మార్గాలు భారతదేశ వ్యాప్తంగా విస్తరించబడి ఉన్నాయి. అంటే అనేక రకాల ప్రపంచ దేశాలను కలుపుతూ, వివిధ రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ మన దేశంలో వివిధ రకాలైనటువంటి నేషనల్ హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్, స్టేట్ హైవేస్, డిస్ట్రిక్ట్ అండ్ విలేజ్ రోడ్స్ మనము కనెక్ట్ చేసుకోవటం అనేది జరిగింది. అవి నేషనల్ హైవేస్గా ఉండొచ్చు, ఎక్స్ప్రెస్ హైవేస్గా ఉండొచ్చు, స్టేట్ హైవేస్గా ఉండొచ్చు, అలాగే డిస్ట్రిక్ట్ అండ్ విలేజ్ రోడ్స్గా కూడా మనకి ఉండొచ్చు. ఒక రోడ్లోంచి ఒక రోడ్లోకి వెళ్ళటానికి ఇక్కడ కనెక్షన్ రోడ్స్, లింక్ రోడ్స్ కూడా ఉంటాయండి. వీటి యొక్క హెల్ప్తో పాసెంజర్ ట్రావెలింగ్ కానీ అలాగే మనకు ఉన్నటువంటి కార్గో ట్రావెలింగ్ కానీ ఇక్కడ జరుగుతూ ఉన్నది. అందుకని ఇండియా ఈజ్ హ్యావింగ్
highest chain of road transportation, that is 48.65 lakh kilometers of road infrastructure facilities. 48.65 లక్షల కిలోమీటర్ల రోడ్డు రవాణా మార్గాలకు సంబంధించినటువంటి అవస్థాపన సౌకర్యాలు భారతదేశంలో అభివృద్ధి చెంది ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ రోడ్వేస్ హియర్? రోడ్ ట్రాన్స్పోర్ట్ కనెక్ట్ all the villages and regions, and finally it connect to the railways. ఎక్కడైనా సరే రోడ్వేని చూస్తే అనేక రోడ్డు మార్గాలు ఉంటాయండి. ఒక రోడ్లోంచి ఒక రోడ్డుకు మనం వెళ్ళగలుగుతాం వాహనాల సహాయంతో, ట్రక్స్ సహాయంతో. ఇవన్నీ వెళ్ళిపోయి ట్రక్ రూట్ని కనెక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే మనకున్నటువంటి రైలు మార్గాన్ని లింకప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మనకున్నటువంటి బస్సు రూట్ ద్వారా వెళ్ళిపోతే మనం ఎక్కడికి వెళ్తాము? రైల్వే స్టేషన్కి అప్రోచ్ అవుతాము. ఎప్పుడైతే రైల్వే స్టేషన్కి అప్రోచ్ అయ్యామో అక్కడి నుంచి మళ్ళీ మనం రైలు బండి పట్టుకుంటే మనం అనుకున్నటువంటి డెస్టినీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో ఇంకా లాంగ్ జర్నీ అనుకుంటే ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాము. ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ మనం ప్లేన్ పెట్టుకొని ఫ్లైట్ ద్వారా మళ్ళీ మనం అనుకున్న కంట్రీకి వెళ్ళిపోయి చూడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కనెక్ట్స్ ఆల్ ది విలేజెస్ అండ్ రీజియన్స్. విలేజెస్ అంటే గ్రామాలు, రీజియన్స్ అంటే ప్రాంతాలు. వన్ లొకాలిటీ టు అనదర్, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఇక్కడ లింక్ అనేది ఉంటుంది. దీన్నే కనెక్టివిటీ అని కూడా పిలుస్తూ ఉంటాం. సెకండ్ వన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్స్ గుడ్ ట్రాన్స్పోర్ట్ టు ది రైల్వే స్టేషన్స్. ప్రజలనే కాదు, మానవులనే కాదు, ప్రజల యొక్క అవసరాల కోసమే కాదు, ఫర్ ది పర్పస్ ఆఫ్ గుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్సో రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్క్స్ అలాట్. రోడ్డు రవాణా ద్వారా అనేక రకాల భారీ యంత్రాలను కూడా మనము ఒక చోట నుంచి ఒక చోటకి తరలించి మనకి రైల్వే స్టేషన్లో బయలుదేరబోయే గూడ్స్ ట్రైన్లోకి మనం సరుకును మళ్ళీ తీసుకెళ్ళి లోడ్ చేసేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంది. ఈ విధమైనటువంటి అవకాశాలు మనకు ఉన్నట్టుగా మనం గమనించాలన్నమాట. అందుకని ప్యాసింజర్ క్యారీయింగ్తో పాటుగా గూడ్స్ క్యారేజ్ కూడా ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రోడ్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్స్ గుడ్ ట్రాన్స్పోర్ట్ టు ది రైల్వే స్టేషన్స్. ది ఛాన్సెస్ ఆఫ్ డిలే, డ్యామేజెస్ ఆర్ లెస్ ఇన్ కేస్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ రోడ్డు రవాణా ద్వారా డిలే అనేది ఉండదండి, జాప్యం అనేది ఉండదు, ఆలస్యం చేసుకోవడం అనేది ఉండదన్నమాట. అలాగే సరుకు డ్యామేజ్, మనం క్యారీ చేసేటువంటి ఆ యొక్క సరుకు డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా పెద్దగా ఉండటానికి అవకాశం ఉండదు. అంటే ఇక్కడ క్లియర్ కట్ ప్యాకింగ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా ముందు మనము లోడ్ చేసేటప్పుడు ఫ్రైట్ ఛార్జెస్ అంటే మనం బిల్లింగ్ చేసేటప్పుడు అనమాట. ఆ గుమస్తా బుకింగ్ క్లర్క్ ఏ విధంగా బిల్లింగ్ చేసుకుంటున్నాడో చూసేటప్పుడే సరుకు యొక్క కండిషన్ చూడటానికి అక్కడ బుకింగ్ స్టాఫ్ ఉంటారు. ఆ బుకింగ్ స్టాఫే దాన్ని మొత్తాన్ని కూడా సరి చేసుకోవటం అనేది జరిగిద్ది. అందువల్ల రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆల్వేస్ హ్యావింగ్ ద రెమెడీస్ ఫర్ డిలేయింగ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ రెక్టిఫికేషన్ ఆఫ్ డ్యామేజెస్ ఆర్ లెస్ ఇన్ కేస్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. రోడ్డు రవాణా విషయంలో సరుకు ఆలస్యంగా డెస్టినీకి వెళ్ళడం కానీ, సరుకు బాగా డ్యామేజ్ అవ్వడం కానీ, లేకపోతే రంగు మారిపోవడం కానీ, దానికి ఉన్న వాల్యూ డ్యామేజ్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి కనపడదు. అందువల్ల రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ద సేఫెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ది ప్యాసింజర్ సర్వీసెస్ అండ్ కార్గో సర్వీసెస్. రోడ్ ట్రాన్స్పోర్ట్ హెల్ప్ ది ఫార్మర్స్, పర్టికులర్లీ ది పెరిషబుల్ ప్రొడక్ట్స్. కొన్ని పెరిషబుల్ ప్రొడక్ట్స్ ఉంటాయండి, అంటే ఇంతకాలంలో కంపల్సరిగా మనం డెస్టినీకి పంపించగలగాలి, ఇన్ని గంటల్లోపు ప్యాకింగ్ చేయగానే అక్కడ తీసుకెళ్ళిపోయి గమ్యస్థానంలో మనము కన్సర్న్డ్ పర్సన్స్కి డెలివరీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇన్ని గంటల్లోనే ఆ యొక్క కమోడిటీస్ని కంపల్సరిగా మనం డెలివరీ చేయాలి. అలా చేస్తేనే ఇవన్నీ కూడా మనకి సేఫ్గా ఆ కస్టమర్స్కి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్స్పైరీ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ టైం, ఒక్కోసారి ప్రయాణ గడువు కాలం తీరిపోయిందనుకోండి, ఇవన్నీ కూడా త్వరగా పెరిష్ అయిపోతాయి. అంటే తక్కువ కాలంలోనే చెడిపోయేటువంటి కొన్ని సామాగ్రిలు ఉంటాయి. అవి మెడిసినల్ ఐటమ్స్ ఉండొచ్చు, ఫుడ్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు, అలాగే టెక్నాలజీకి సంబంధించినవి కూడా ఉండొచ్చు. అలాగే ఈ రోజున చాలామంది మనకు మాట్లాడుతున్నారండి, ఆర్గాన్ డొనేషన్ గురించి చూస్తున్నాం మనం. ఆర్గాన్ డొనేషన్, అవయవదానం. ఎవరైనా చనిపోయే ముందు వాళ్ళ తాలూకు వాళ్ళు అవయవదానానికి కనుక ఒప్పుకున్నట్టయితే వాళ్ళ బాడీ ద్వారా తీసుకున్నటువంటి అనేక రకాల ఆర్గాన్స్, హార్ట్ కానీ, కిడ్నీ కానీ, ఐస్ కానీ, లివర్ కానీ, ఏమండి ఇలాంటివి కూడా బాగా ప్రచారం పొందుతున్నాయి.
ఇలాంటి ఆర్గాన్స్ను కూడా మనము సెపరేట్గా ప్రత్యేక వాహనాలను నియమించి వేరే చోటకు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల చనిపోయిన వ్యక్తి వేరే వ్యక్తికి ప్రాణదానం చేసేటువంటి పరిస్థితుల్ని మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటి పెరిషబుల్ ఐటమ్స్ అన్నిటినీ కూడా రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారానే మనం అక్కడికి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈజీలీ అండ్ క్విక్లీ ట్రాన్స్పోర్ట్ టు మండీస్. భారతదేశంలో ఎప్పటికీ కూడా అక్కడక్కడ మండీస్ అని ఉంటాయండి. మండీస్ అంటే ఏం లేదు, మన వాడుక భాషలో సంతలు, లోకల్ మార్కెట్స్ లేకపోతే విలేజ్ మార్కెట్స్ అంటాము. బుధవారం సంతని, శుక్రవారం సంతని, ఆదివారం సంతని జరుగుతూ ఉంటాయండి. ఇవి పల్లెటూరుల్లో ఎక్కువగా ప్రచారం పొందాయి. వీటి వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి రొటీన్ పీపుల్, లోకల్ పీపుల్ షాపింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అవి వెజిటేబుల్స్ కావచ్చు, అలాగే మనకు కావాల్సినటువంటి పచారీ ఐటమ్స్, క్రాకరీస్ కావచ్చు, అలాగే అక్కడక్కడ రెడీమేడ్ డ్రెస్సెస్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకు మండీస్లో డెవలప్ చేసినటువంటి పరిస్థితి ఉందన్నమాట. అందుకని ఎక్కడెక్కడో తయారైనటువంటి వస్తువుల్ని ఇలాంటి మండీస్కు తీసుకురావటమే కాకుండా చుట్టుపక్కల పల్లెటూరుల్లో పండించినటువంటి అనేక రకాల వస్తువులను కూడా మనం ఈ విధంగా మండీస్కి తరలించి రోడ్ ప్రోడక్ట్స్ ద్వారా మనం చేసేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా మనం మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తామండి వాటిని? టౌన్స్. వీఆర్ రెడీ టు ట్రాన్స్పోర్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ది టౌన్స్ ఆర్ సిటీస్. మన చుట్టుపక్కల కేంద్రీకరించబడినటువంటి ఈ యొక్క బస్తీ వాతావరణం ఉన్నటువంటి నగరాలకి, పెద్ద పెద్ద పట్టణాలకు కూడా మనము హోల్సేల్గాను రిటైల్గాను తీసుకెళ్ళి అన్లోడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల రోడ్ ట్రాన్స్పోర్టేషన్లో డిలే లాంటిది, డ్యామేజెస్ కానీ ఏమీ ఉండవు. ఈ యొక్క పెరిషబుల్ కమోడిటీస్ని కూడా మనం చాలా సేఫ్గా ఇక్కడ తీసుకెళ్ళి డెలివరీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి డ్యామేజెస్ మనకు జరగవనేది గమనించాలి. నెక్స్ట్ వన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ డస్ నాట్ రిక్వైర్ హెవీ క్యాపిటల్ అండ్ ఎక్స్పెండిచర్. ఇక్కడ రోడ్డు రవాణా అనేది విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకున్నదేమీ కాదండి. ఇట్ విల్ బి సింపుల్ ఇన్ కంపారిజన్ విత్ రైల్వే ట్రాన్స్పోర్ట్ అండ్ షిప్పింగ్ ట్రాన్స్పోర్ట్. మనకున్నటువంటి అన్ని రకాల ట్రాన్స్పోర్ట్స్లో ది చీపెస్ట్ వన్ ఏంటయా అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే. ఫర్ దిస్ పర్పస్ ది స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ది సెంట్రల్ గవర్నమెంట్స్ ఆల్సో allocating crores of rupees for the every plans or budget for the purpose of development of road facilities in our country in the form of state highways, express highways, state highways, village and district roads in this country. Next, it having less expenditure. ఈ యొక్క రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏమవుతుంది, తక్కువ వ్యయంతో కూడుకున్నటువంటి విషయం అన్నమాట. అలా కాకుండా మనం షిప్ బిల్డింగ్ చేయాలి అన్నా, ట్రక్ ట్రాన్స్పోర్టేషన్, మనకున్నటువంటి రైల్వే ట్రాన్స్పోర్ట్ని డెవలప్ చేయాలన్నా దీంతో పోలిస్తే ఇంకా 4 రెట్లు మనకి విపరీతమైనటువంటి ఇన్కమ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఏ కంట్రీ అయినా డెవలప్ అయ్యే కొద్దీ ఫస్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా డెవలప్ అవుతుంది, తర్వాత రైల్వే ట్రాన్స్పోర్టు, తర్వాత వాటర్ ట్రాన్స్పోర్ట్, నెక్స్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. దీస్ ఆర్ ది 4 సెపరేట్ వేస్ ఆర్ స్టెప్స్ for the improvement of transporting system or transporting chain in any country. ఒక దేశం అభివృద్ధి పదంలో నడవాలి అంటే ఫస్ట్ రోడ్డు రవాణా ద్వారానే మనం మొదటి అడుగు వేయాలి. తర్వాత రైల్వే ట్రాన్స్పోర్ట్కి వెళ్తాము, నెక్స్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్, షిప్పింగ్ ద్వారా చూస్తూ ఉంటామండి. నెక్స్ట్కి వచ్చేపాటికి ఫ్లైట్ కార్గో. ఈ రోజున మనకు సరుకును రవాణా చేసేటువంటి విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ వచ్చాయి. ఈ విధంగా వాయేజ్ ద్వారా కూడా మనము ప్యాసింజర్స్తో పాటుగా గూడ్స్ను కూడా మనము తక్కువ కాలంలో తీసుకెళ్ళి గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉన్నాం. అందువల్ల రోడ్డు, రైల్వేస్, వాటర్ అండ్ ఎయిర్వేస్ అన్నమాట. వీటన్నిటిని కూడా మనం 1 by 1 ఇక్కడ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్టెప్ బై స్టెప్ మనకు డెవలప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డస్ నాట్ రిక్వైర్ హెవీ క్యాపిటల్ అండ్ ఎక్స్పెండిచర్. దీనికి పెద్ద మొత్తంలో మూలధనం అవసరం లేదు, దీనికి భారీ స్థాయిలో ఖర్చుని వెలకట్టవలసిన అవసరం లేదు. బడ్జెటరీ ప్లాన్స్లో కానీ 5-year ప్లాన్స్లో కానీ అది స్టేట్ బడ్జెట్ అయినా సెంట్రల్ బడ్జెట్ అయినా విపరీతంగా మనము దీనికోసం కేటాయింపులు చేయాల్సిన నెసిటీ లేదని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్, ఈజ్ కెన్
ప్రొవైడ్ డోర్ టు డోర్ సర్వీసెస్ ఆల్సో. రోడ్ ట్రాన్స్పోర్ట్కి ఫ్లెక్సిబిలిటీ అనే ఫీచర్ ఉంటుందండి. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? ఎక్కడైనా వెహికల్ని మనం ఆపుకోగలుగుతాము, సరుకును మళ్ళీ లోడింగ్ అన్లోడింగ్ చేసుకుంటాము. ఒక మాల్ ఒక చోట దించేయాలంటే అక్కడ దించేసి అక్కడి నుంచి వేరే మాల్ని మనం మళ్ళీ లోడప్ చేసుకుంటా వెళ్ళేటువంటి అవకాశం ఒక రోడ్ ట్రాన్స్పోర్టేషన్కే ఉంటుంది. అలాగే దీస్ టైప్ ఆఫ్ రోడ్ ఫెసిలిటీస్ హ్యావింగ్ వన్ టైప్ ఆఫ్ స్పెషల్ అడ్వాంటేజ్. ఈ రోడ్డు రవాణాకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఒక సదుపాయం ఉంది. డోర్ టు డోర్ సర్వీస్ ఇవ్వాలి అంటే మనకు రోడ్సే బాగా యూజ్ఫుల్ అవుతాయి. ఇంక వేరే రైల్వేలో కానీ వాటర్ కానీ ఎయిర్వేస్ ద్వారా కానీ మనం రోడ్ ట్రాన్స్పోర్ట్ డోర్ డెలివరీ ఇవ్వలేమండి. ఒకవేళ ఇస్తామని మనకు బిల్లు మీద రాసి పెట్టినా రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మాత్రమే మనకు డోర్ టు డోర్ డెలివరీ అనేది కుదురుద్ది. సపోజ్ ఒక సరుకు మనకున్నటువంటి వాయు మార్గంలో విమానాల ద్వారా వచ్చింది, అది మళ్ళీ మనకు దేంట్లోకి రావాలండి? ట్రక్స్లోకి రావాలన్నమాట. ఇలాంటి మినీ వ్యాన్స్లోకి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో లోడింగ్ అన్లోడింగ్ ద్వారా ఆ విధంగా వచ్చినటువంటి ట్రక్ సరుకుని రోడ్డు ద్వారా తీసుకొచ్చి కన్సర్న్డ్ ఆఫీస్లో కానీ డెలివరీ పాయింట్లో కానీ లేకపోతే కన్సర్న్డ్ కస్టమర్కి కానీ ఆయన యొక్క గోడౌన్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడున్న ముఠా కూలీలు దాన్ని మొత్తాన్ని అన్లోడ్ చేసి బిల్లు మీద సైన్ చేయించుకుని వాళ్ళ డెలివరీ ఛార్జెస్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రీజన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్, కెన్ ప్రొవైడ్ డోర్ టు డోర్ సర్వీసెస్. అందుకని ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎక్కడ కావాలంటే అక్కడ వెసులుబాటుగా దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మాత్రమే చిన్న చిన్న మినీ వెహికల్స్ తోటి మనం డోర్ డెలివరీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది హెవీ మెషినరీ అయినా అలాగే బిగ్గర్ క్వాంటిటీస్లో ఉన్నటువంటి పెద్ద సరుకు పరిమాణాలైనా మనం డోర్ డెలివరీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రోడ్ ట్రాన్స్పోర్ట్ హెల్ప్స్ ది డిఫెన్స్, రక్షణ రంగానికి కూడా దేశ రక్షణకు సంబంధించినటువంటి అనేక పరమైన విషయాల్లో కూడా ఈ యొక్క రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ ద బెస్ట్ వే టు రీచ్ డెస్టినేషన్ ఇన్ ది బోర్డర్ ఏరియాస్ అండ్ హిల్ ట్రాక్స్. సరిహద్దు ప్రాంతాల్లో కానీ అలాగే మనకున్నటువంటి కొండ ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్డు మార్గాల్లో కూడా ఈ యొక్క ట్రక్స్ ద్వారా మనము ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం రోడ్ ట్రాన్స్పోర్ట్లో అనేక రకాలైనటువంటి అంశాలని గమనించాము. ఈ విధంగా మనకున్నటువంటి ఈ విషయాల్లో టెరిషరీ సెక్టార్లో మనము ఇంపార్టెన్స్ను కూడా గమనిస్తూ ఉన్నాం. ఎలక్ట్రిసిటీ అని, బ్యాంకింగ్ అని, ఇన్సూరెన్స్ అని ఇవన్నీ మనం చూసాము. ట్రాన్స్పోర్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది టెరిషరీ సెక్టార్ అనమాట. అందుకని ది వర్డ్ టెరిషరీ సెక్టార్ ఆర్ సర్వీస్ సెక్టార్ ఇంక్లూడ్స్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫెసిలిటీస్ అండర్ వన్ రూఫ్. ఒకే కంటెంట్ కింద మనకు ఉపయోగపడే మల్టిప్లిసిటీ ఆఫ్ ఫెసిలిటీస్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా ఉపయోగపడతా ఉంటాయి. దీన్ని బట్టి మన దేశంలో టెరిషరీ సెక్టార్ ఏ విధంగా డెవలప్ అవుతుంది అలాంగ్ విత్ అగ్రికల్చరల్ సెక్టార్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్. ఎకానమీ మొత్తం డెవలప్ అవ్వాలి అంటే సర్వీస్ సెక్టార్ ఒక్కటే డెవలప్ అయితే కుదరదు. అలాంగ్ విత్ అగ్రికల్చరల్ సెక్టార్ అండ్ టెరిషరీ సెక్టార్ వీఆర్ రెడీ టు డెవలప్ ఆల్ దీస్ 3 సెక్టార్స్ ఎట్ వన్ టైమ్. 3 రంగాలని కలిపి మనం ఒకే రకంగా అభివృద్ధి చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించక తప్పదు. దీస్ 2 సెక్టార్స్ ఇన్ టర్న్ డెవలప్ అవైలబిలిటీ ఆఫ్ వేరియస్ ఎకనామిక్ అండ్ సోషల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది టెరిషరీ సెక్టార్. మరి ఇలాంటి డెవలప్మెంట్ ఎలా ఉంటుందంట? జీడిపి ద్వారా జరిగిద్ది. ఈ జీడిపి ఎక్కడి నుంచి వచ్చిద్దండి? మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 3 రంగాల సమాహారంగా జరిగిద్ది. అగ్రికల్చర్లో ఎక్కువ వచ్చి, ఇండస్ట్రీస్లో తక్కువ వచ్చి, మళ్ళీ సర్వీస్ సెక్టార్లో తక్కువ వచ్చే పరిస్థితి ఉండకూడదు. ఏ రంగానికి ఆ రంగమే క్రెడిట్ అనేది పొందాలి. ఇక్కడ ఎవరి కాంట్రిబ్యూషన్ వారిదే. ఇవన్నీ కలగలిసి నేషనల్ ఇన్కమ్కి హెల్ప్ చేయగలగాలి. ఇక్కడ మనం చూస్తున్నామండి 2001లో 51.3% ఉంది. అది 2013కి వెళ్ళేపాటికి ఎంత అయింది? అది 57.0%కి వెళ్ళింది. అంటే ఇక్కడ అటు ఇటుగా 4% గ్రోత్ని మనం ఇక్కడ జీడిపిలో ఫ్రమ్ టెరిషరీ సెక్టార్ నుంచే రికార్డ్ చేసుకున్నాం. అర్థమవుతుందా? స్థూల దేశీయోత్పత్తి అనేది టెరిషరీ సెక్టార్లో ఆ విధంగా మనకి 5 ఇయర్స్ డ్యూరేషన్లోనే 6% పెరిగింది. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్, యాజ్ ఫార్ యాజ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ కన్సర్న్డ్, ఇట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 24% to 28%.
ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీలో 4.1% ఇక్కడ ఏం పెరిగింది, ఎంప్లాయబిలిటీ పెరిగింది. ఎడ్యుకేటెడ్ యూత్కి అలాగే స్కిల్స్ ఉన్నటువంటి యూత్కి మనము ఈ యొక్క టెక్నాలజికల్ అప్డేషన్ ఉన్నటువంటి యూత్కి మనం మొత్తానికి కూడా ఈ విధమైనటువంటి ఎంప్లాయబిలిటీని ఇవ్వగలిగాము. ఇది కూడా సర్వీస్ సెక్టార్ ద్వారానే జరిగింది. 24 to 28.1% ఇన్ ది ఇయర్ 2013. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్కి వచ్చేపాటికి చూడండి. వాట్ అబౌట్ ది ఎక్స్పోర్ట్స్ లెవెల్ ఇన్ టెరిషరీ సెక్టార్ ఆర్ సర్వీస్ సెక్టార్? ది షేర్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఇన్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఇండియా రైజ్డ్ ఫ్రమ్ 27.9% in 2001, 32.5% in 2013. ఎగుమతుల విషయానికి వచ్చేపాటికి కూడా అదే రికార్డును మనం ఇక్కడ గమనించుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా మనం డెవలప్ చేసినటువంటి సర్వీస్ సెక్టార్లో అగ్రికల్చర్తో పాటు ఇండస్ట్రియల్ సెక్టార్తో పాటు టెరిషరీ సెక్టార్ను కూడా ఇదే లైన్లో మనం గనక పాజిటివ్గా మనం ముందుకు తీసుకెళ్తే రాబోయే సంవత్సరాల్లో భారతదేశాన్ని మనము డెవలప్డ్ కంట్రీగా అమెరికా, రష్యా, చైనా, జపాన్ ఈ దేశాల సరసన నిలబెట్టేటువంటి అవకాశం ఉంటుందని మనము గమనించాలి. ఓకే, నెక్స్ట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఈజ్ గ్రోయింగ్ అక్రాస్. చూడండి, వరల్డ్ సర్వీస్ సెక్టార్ ఒక పక్కన ఉంది, ఇండియాలో ఉన్నటువంటి సర్వీస్ సెక్టార్ ఒక పక్కన ఉంది. ఇప్పుడే మనం 3 పాయింట్లు చూసాం. జీడిపిని గమనించాము, అలాగే ఎంప్లాయబిలిటీని గమనించాము, అలాగే టోటల్ ఎక్స్పోర్ట్స్ని కూడా చూసామండి. ఇన్ ది ఏరియా లైక్ జీడిపి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎక్స్పోర్ట్ జనరేషన్, వీఆర్ రెడీ టు ఇంప్లిమెంట్ దీస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ ది సోషల్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఏ కంట్రీ. కంట్రీ డెవలప్మెంట్ జరగాలంటే సొసైటీ పరంగా జరగాలి, ఎకానమీ పరంగా జరగాలి. సొసైటీ డెవలప్మెంట్ లేకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ రాదు. సోషల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటండి? యాటిట్యూడల్ చేంజెస్ అండ్ టెక్నాలజికల్ చేంజెస్ టువర్డ్స్ ది పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దట్ కంట్రీ. సమాజంలో కానీ దేశంలో కానీ కేవలం ఒక్క విద్య ద్వారా మాత్రమే వీళ్ళ యొక్క ఆలోచన విధానాలు, దృక్పథాలు మారతాయి. అంటే ఇక్కడ ఏం పెంచుకోవాలి? లిటరసీ లెవెల్ పెంచుకోవాలి. విద్యార్హతమైనటువంటి స్థాయిల్ని మనం పెంచుకోవాలి. ఎప్పుడైతే లిటరసీ పెరిగిద్దో మనకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జస్ట్ 10th అనేదే కాకుండా +2, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఇంజనీరింగ్, ఏమండి పిహెచ్డి, ఎంఫిల్ ఇలాంటివి మనం అనేక రకాలుగా ఎప్పటికప్పుడు సమయాన్ని బట్టి పెంచుకుంటూ ఉంటే మనలో ఉన్నటువంటి థింకింగ్ క్యాపబిలిటీస్ పెరుగుతాయి. దీస్ టైప్ ఆఫ్ థింకింగ్ క్యాపబిలిటీస్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ సోషల్ ఎక్స్పర్టైజ్. సామాజికంగా మనలో ఉన్నటువంటి మేధావితనాన్ని అలాగే మేధస్సుకు సంబంధించిన విజ్ఞానాన్ని పెంచడానికి ఈ యొక్క సోషల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉపయోగపడేటువంటి ఛాన్స్ ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ సోషల్ ఎన్విరాన్మెంట్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ పర్టిక్యులర్ కేస్ ఆఫ్ ది కంట్రీ. ప్రత్యేకంగా ఒక దేశాన్ని మనం గనక ఇక్కడ ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఈ దేశంలో మనకున్న ఆర్థిక పరిపుష్టిని బట్టి సామాజికంగా ఏర్పడినటువంటి ఆ యొక్క మంచి లక్షణాలన్నీ ఆర్థికంగా దేశంలో ఎలా అభివృద్ధి చెందాలో తెలియజేయడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అందువల్ల ది ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఈజ్ గ్రోయింగ్ అక్రాస్ అన్నాడు ఇక్కడ. ది వరల్డ్ సర్వీస్ సెక్టార్ ఈజ్ ద మేజర్ రోల్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఏ కంట్రీ. సామాజికంగా ఆర్థికంగా ఒక దేశం వృద్ధిలోకి రావాలి అంటే 3 రంగాల సమ్మిళితంగానే జరుగుతుంది. వీటిల్లోంచి ఒక రంగాన్ని మనం తొలగించడానికి 2 రంగాల సాయంతోనే మనం అభివృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇట్ ఈస్ ద కాంప్రైజ్ ఆఫ్ 3 సెక్టార్స్: అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్, బట్ నాట్ ఎనీ టైప్ ఆఫ్ 2 సెక్టార్స్. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఏదో ఒక రంగం మనకి బలహీనమైనటువంటి స్థితిలో ఉంది కదా అని దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేసి పక్కన పెట్టేయడానికి అవకాశం అనేది లేదండి. అది ఎంత మైనస్ పొజిషన్లో ఉన్నా, దానికి మైనస్ పాయింట్లలో గ్రోత్ ఉన్నా దాన్ని మనం ఇక్కడ లెక్క కట్టక తప్పదు. ఎలాంగ్ విత్ పాజిటివ్ సెక్టార్స్, అది ఇండస్ట్రీస్ అయినా, టెరిషరీ అయినా, అగ్రికల్చర్ సెక్టార్ అయినా తప్పనిసరిగా ఆ గ్రోత్ని మనం ఏం చేయాలి? ప్లస్ చేసుకుంటూనే వెళ్ళాలి. వీఆర్ రెడీ టు యాడ్ అప్ బట్ నాట్ డిలీట్ ఫ్రమ్ అవర్ గ్రోత్ క్యాలిక్యులేషన్. వృద్ధిని నమోదు చేసేటప్పుడు, వృద్ధిని కొలమానం చేసేటప్పుడు అది మైనస్ డిగ్రీల్లో ఉన్నటువంటి వృద్ధిని నమోదు చేసినప్పటికీ ఏదైనా ఒక సంవత్సరం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం 5 year ప్లాన్స్లో కూడా అనుకున్నామండి.
అన్ని ప్లాన్స్ అన్ని రకాలుగా సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కొన్ని రకాల ప్లాన్స్లో అగ్రికల్చర్ సెక్టార్లో బ్యాడ్ గ్రోత్ ఉంటుంది. అంటే మనం అనుకున్న టార్గెట్ ఏమో ఎక్కువగా ఉంటుంది, మనం రీచ్ అయ్యేటువంటి టార్గెట్ ఏమో చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంత మాత్రం చేత ఆ 5 ఇయర్ ప్లాన్లో మనం అగ్రికల్చర్ సెక్టార్ని డిలీట్ చేసేటువంటి అటెంప్ట్ చేయకూడదు. అందువల్ల వచ్చినటువంటి గ్రోత్ పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా దాన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకుని నెక్స్ట్ ప్లాన్లో దాన్ని మనం రెక్టిఫై చేయాలి. దానికోసం మనం ఇంకొద్దిగా హార్డ్ వర్క్ చేసుకొని సరైనటువంటి ప్లానింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇందాకే మనం అనుకున్నామండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎకనామిక్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. వితౌట్ ది సపోర్ట్ ఆర్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కాన్సెప్ట్ వి మే నాట్ రియలైజ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఒక దేశంలో అవస్థాపనా సౌకర్యాల యొక్క లభ్యత, అదేవిధంగా ఈ సౌకర్యాల యొక్క మద్దతు లేకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ సాధించడం అనేది చాలా కష్టసాధ్యంతో ఉందని ఎకానమిస్టులు చెప్తున్నారు. అందుకని వితౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఎక్స్పర్టైజ్, అవస్థాపనా సౌకర్యాల నైపుణ్యత లేకుండా మనకు ఆర్థిక అభివృద్ధిని చవిచూడటం అనేది జరిగే పని కాదు. ది ప్రొవిజన్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఈజ్ ఏ నెసెసరీ కండిషన్ ఫర్ అచీవింగ్ సస్టైన్డ్ గ్రోత్ అండి. సస్టైన్డ్ అంటే అనుకున్నాం మనం, ఇంకా రిలవెంట్ గ్రోత్, అలాగే సూటబుల్ గ్రోత్ ఫర్ ఎవ్రీ కంట్రీస్ ఎకానమీ. అందుకని సస్టైనబిలిటీ అనే దాన్ని మనం ఈ రోజుల్లో బాగా ఎక్కువ వాడుతున్నాం. ఇండియాలో పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది, మనకు కావాల్సిన గ్రోత్ ఏమో చాలా చాలా తక్కువగానే ఉంటుంది. అందుకని ఈ రెండింటి మధ్యలో మనకేం కావాలి, ఒక రకమైన బ్రిడ్జ్ని మనం కన్స్ట్రక్ట్ చేయగలగాలి, ఈక్వల్ బ్యాలెన్స్ని తీసుకురావాలి. రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ పాపులేషను అండ్ అటైన్డ్ గ్రోత్ ఆఫ్ డెవలప్మెంట్, సాధించినటువంటి వృద్ధికి జనాభా పెరుగుతున్నటువంటి రేటుకి మధ్యలో ఒక రకమైనటువంటి భాగాన్ని మనం సృష్టించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఈ రెండు కాన్సెప్ట్లను తీసుకున్నాము? పాపులేషన్ పెరుగుతుందంటే నెసెసిటీస్ పెరుగుతున్నట్టే లెక్క. పాపులేషన్ పెరిగిందంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీ గ్రౌండ్ పెరుగుతున్నట్టే లెక్క. అందుకని ఏదైనా సరే మనం పాపులేషన్తోనే లింకప్ అయ్యి అధ్యయనం చేసేటువంటి అవసరం ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ కేటగరైజ్డ్ ఇంటూ 2 groups. దే ఆర్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎకనామిక్ అంటే ఇందాకే మనం అనుకున్నామండి, మనీ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇంక్లూడ్స్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, ఓకే, ఎనర్జీ రిసోర్సెస్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఎక్సెట్రా. వేరాజ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడ్స్ ది మైండ్ సెట్స్ అండ్ థింకింగ్ క్యాపబిలిటీస్ ఆర్ లిటరసీ లెవెల్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్టిక్యులర్ కంట్రీ. ప్రత్యేకంగా ఒక దేశంలో నివసించబడుతున్నటువంటి ప్రజల యొక్క విద్యార్హతలు, వాళ్ళ జీవన స్థితిగతులు, వాళ్ళ ఆలోచన దృక్పథాలు, వీటన్నిటినీ మనము సమ్మిళితంగా సామాజిక అవస్థాపన సౌకర్యాలుగా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేదేమో ఎకనామిక్ డెవలప్మెంట్కి ఉపయోగపడిద్ది, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేదేమో ఈ ఎకనామిక్ డెవలప్మెంట్కి ఉపయోగపడేటువంటి లక్షణాలన్నింటినీ కూడా మనకు ఒక చోట సమాహారంగా డెవలప్ చేయడానికి కృషి చేస్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఆల్సో ఎనర్జీ, కోల్, ఎలక్ట్రిసిటీ, నాన్ కన్వెన్షనల్ సోర్సెస్, ఆల్ దీస్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ energy as our infrastructure matter. Transport, roads, railways, shipping, civil aviation, etc. included in transport field. Communications, posts, telegraphs, telephones, telecommunications, etc. are included in this communication aspect. Okay, under the economic infrastructure we are having energy, transport, communication, banking, ఇన్సూరెన్స్ ఎక్సెట్రా. శక్తి వనరులు కానీ, అలాగే రవాణా సదుపాయాలకు సంబంధించినటువంటి డివైసెస్, అదేవిధంగా సమాచార సదుపాయాలు, ఓకే, బ్యాంకింగ్ సేవలు, బీమా సేవలు, ఇవన్నీ కలిపితే మనకి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సోర్సెస్ అన్నీ కూడా కంక్లూడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందండి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఆల్ థింగ్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ రోడ్వేస్ గురించి మనం ఇక్కడ అంటున్నాము. ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ అనుకున్నామండి. 48.65 lakh kilometers, 48.65 లక్షల కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ భారతదేశం మొత్తానికి ఉంది. అవి నేషనల్ హైవేస్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేస్ కావచ్చు, అలాగే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి జాతీయ రహదారులు కావచ్చు,
వీటిల్ని ఇంకా లోకల్గా చెప్తే డిస్ట్రిక్ట్ అండ్ విలేజ్ రోడ్స్ అని చెప్పి చెప్తూ ఉంటామండి. అలాగే ఇది ప్రిన్సిపల్ మోడ్ ఆఫ్ కనెక్టివిటీ. బేసికల్గా కన్వెన్షనల్గా మనం చెప్తూ ఉంటాం, సాంప్రదాయకంగా ఎప్పటి నుంచో మనం ఆధారపడుతున్నటువంటి ఒకే రకమైనటువంటి ట్రాన్స్పోర్ట్ డివైస్ ఏంటంటే రోడ్డు రవాణా మార్గాలు. ఇవి ఫస్ట్ ఉంటాయి. నెక్స్ట్కి వచ్చేపాటికి ఏమనుకున్నాం మనం, రైల్వేస్ అనుకున్నాం. థర్డ్ ప్లేస్ ఏంటండి మనకి వాటర్ వేస్. ఫోర్త్ ఫేస్ ఏంటండి ఎయిర్వేస్. ఈ విధమైనవన్నీ కూడా మనం ఇక్కడ గమనించాము. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్? రోడ్ ట్రాన్స్పోర్ట్ కనెక్ట్స్ ఆల్ ది విలేజెస్, రీజియన్స్ అండ్ ఫైనల్లీ ఇట్ కనెక్ట్స్ టు ది రైల్వేస్. రోడ్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్స్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ టు ది రైల్వే స్టేషన్స్. మనకు కావాల్సినటువంటి సరుకులను దేన్నైనా సరే వెహికల్స్ ద్వారా మనం రైల్వే స్టేషన్స్కి తరలించడానికి అవకాశం ఉంటుంది. ది ఛాన్సెస్ ఆఫ్ డిలే, డ్యామేజెస్ ఆర్ లెస్ ఇన్ కేస్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. డిలే అయ్యేటువంటి పరిస్థితి కానీ అలాగే సరుకు డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి కానీ ఇక్కడ తక్కువగా ఉంటుందండి. సరుకు దెబ్బతినడము, ఆ దెబ్బతినదానికి నష్టపరిహారాలు చెల్లించడము అనేటువంటి పర్టిక్యులర్ విషయాలు ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్లలో మనకు అక్కడక్కడ జరుగుతాయి. మిగిలినటువంటి ట్రాన్స్పోర్టింగ్ డివైసెస్లో వీటి యొక్క డిస్టర్బెన్స్ బాగా ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కంపారిజన్ విత్ దోస్ ఏరియాస్, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ద సేఫెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ గూడ్స్ బుకింగ్ అండ్ డెలివరీ. రోడ్ ట్రాన్స్పోర్ట్ హెల్ప్ ఫర్ farmers particularly perishable products easily and quickly transport to mandis and towns. మండీస్ అంటే మనకు తెలుసు కదండి, పల్లెటూరులో ఎప్పటికీ కూడా కన్వెన్షనల్గా వెడ్నెస్డే అలాగే థర్స్డే, ఫ్రైడే కొన్ని డేస్ని నామినల్గా తీసుకుని అక్కడ సంతలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి చోట కూడా మనకి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం విలేజెస్ నుంచి టౌన్స్కి, టౌన్స్ నుంచి విలేజెస్కి వెజిటేబుల్స్ లాంటి రోజు వాడేటువంటి ఎసెన్షియల్స్ని కూడా వన్ ప్లేస్ టు అనదర్ మనం ట్రాన్స్పోర్ట్ చేస్తూనే ఉంటాము. ఈ విధంగా అడ్వాంటేజెస్ అన్నమాట. రోడ్ ట్రాన్స్పోర్ట్ డస్ నాట్ రిక్వైర్ హెవీ క్యాపిటల్ అండ్ ఎక్స్పెండిచర్. ఇక్కడ రోడ్డు రవాణా మార్గాలను అభివృద్ధి చేయడానికి విపరీతమైనటువంటి మూలధనం అవసరం ఉండదు. అలాగే కోట్లలో కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇన్ కంపారిజన్ అదర్ సోర్సెస్ దిస్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ చీపెస్ట్ వన్ ఫ్రమ్ ది బడ్జెటరీ అలొకేషన్స్. బడ్జెట్ కేటాయింపుల నుంచి కూడా మనం చూస్తే రోడ్డు రవాణా మార్గాలకి ప్రభుత్వం కేటాయించే అమౌంట్ చాలా తక్కువగానే ఉంటుంది. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ అంటే తెలుసు కదా, ఎక్కడ కావాలంటే అక్కడ వెహికల్ని మనం ఆపుకొని సరుకును మళ్ళీ మనం లోడ్ ఆర్ అన్లోడ్ చేయొచ్చు. ఒకసారి వెహికల్ మొత్తాన్ని ఖాళీ చేసి మళ్ళీ మనం ఫిలప్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసే ఛాన్సెస్ అన్నీ ఉంటాయి. అలాగే డోర్ టు డోర్ డెలివరీలు కూడా మనము ఈ యొక్క రోడ్డు రవాణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రోడ్ ట్రాన్స్పోర్ట్ హెల్ప్స్ డిఫెన్స్, రక్షణ వ్యవహారాలండి. దేశానికి సంబంధించినటువంటి బోర్డర్ ప్రయోధుల్లో కానీ అలాగే మనకున్నటువంటి హిల్ ట్రాక్స్, కొండ ప్రాంతాల్లో ఉన్న రోడ్డు రవాణా మార్గాల్లో కానీ ఈ యొక్క ట్రక్స్ను మనము ట్రాన్స్పోర్ట్ చేసి ఉన్నటువంటి సోల్జర్స్ని వాళ్ళకు కావాల్సినటువంటి అనేక రకాల మెటీరియల్స్ని వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి తీసుకెళ్లేటువంటి ఛాన్స్ ఉంటూ ఉంటుంది. ఈ విధంగా హిల్ ట్రాక్స్ని మనం ఈజీగా టర్న్ ఓవర్ చేయొచ్చు. ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నీ మనకు రోడ్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి. ఓకే, ఈ క్లాస్లో మనం ఏమేమి గమనించాము? ఇంపార్టెన్స్ ఆఫ్ టెరిషరీ ఆర్ సర్వీస్ సెక్టర్ అనేది చూసాము. అలాగే ది వర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి గమనించాము. అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి కాన్సెప్ట్ని చెప్పుకోవడం జరిగింది. ఇంకా మనకి నెక్స్ట్ రాబోయే క్లాస్లో బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని మనకు వేరియస్ టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఓకే, మీరు కూడా ఒకసారి రివైజ్ చేయండి ఇవన్నీ. థ్యాంక్ యూ.